నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా అఘోరి నాగసాధు డ్రా చేస్తున్న అటెన్షన్ అంతా ఇంత కాదు. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఓ సెలబ్రిటీని చూసేందుకు వచ్చినట్లు జనం పోగవుతున్నారు. వారి ఆరాటం తగ్గట్లుగానే అఘోరి ఇచ్చే షో ఆఫ్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. లిమిట్స్ దాటి ఈ మధ్య అందరి మీద చేతులు కూడా లేపుతుంది. అయితే ఎంతో ఓవర్ యాక్షన్ చేసి ఇంత అతిగా మాట్లాడుతున్న ఈ అఘోరి అసలు బండారం బయటపడింది. ఇంతకాలం ఆమె అందరికీ చెప్పినట్లు ఆమె చిన్నప్పుడే కేదార్నాథ్ కు వెళ్లి అఘోరిలో కలిసిన మనిషి కాదు. ఒక ఏజ్ వచ్చే వరకు అందరిలానే మన మధ్య పెరిగిన మనిషి. కానీ ఈ విషయాన్ని దాచిపెట్టి ఇంతకాలం తాను చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. అందరికీ ఇచ్చిన ఇంటర్వ్యూలో అఘోరి ఏం చెప్పిందో మీరే చూడండి. అఘోరీలు అనేది నాగసాధువులు అనేది, అఘోరీలు అంటే తాంత్రిక విద్యల లిమిడి శ్మశానాలలో ఉంటారు. విద్యలలోనే ఆయన నామస్మరణ చేస్తూ అలా ఉంటారు. నాగసాధువులు అంటే తపస్సులు చేస్తూ ఎన్నో గుహలను లేదంటే ఎన్నో హిమాలయాస్లో కూర్చొని నిత్యం ఆయననే నామస్మరణ చేస్తూ ఆయనకు అంకితం అయిపోయి ఈ లోకం కూడా వద్దు అనుకొని బతికే వాళ్ళని నాగసాధువులు అంటారు. నేనేందంటే నేను పుట్టిన తెలంగాణకు నేను ఎప్పుడు సేవ చేయాలి, ఎలా అయితే సేవ చేయాలనో ఆ రూటుని క్లియర్ చేస్తూ వస్తున్నా, మీకు క్లారిటీ ఇస్తున్నా. అది ఒకటేసారి క్లియర్ కాదు, కొన్ని విధానాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒకటేసారి కెమెరామెన్ కాలేవు కదా, మీ వాడు ఉన్నావు, ఒకటేసారి యాంకర్ కావు. ఒకటి చేసి ఇంకోటి చేసి అందులో దిట్టంగా నిలబడతాం. అంటే నేను రూట్ని క్లియర్ చేస్తున్నాను. ఆ క్లియర్ చేసి మొత్తం క్లియర్ అయిపోతా నేను వచ్చి అందరికి చెప్తాను, ఇది చేశాను, ఇది చూడండి, ఇది అసలు. చాలా చక్కగా చెప్పింది కదా. అయితే ఒక్కసారి ఈ ఫోటో చూడండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎక్కడో చూసినట్లుంది కదా. ఆ ఫోటోలో ఉన్నది మన అఘోరి మేడం గారే. తాను అమ్మాయిగా మారక ముందు తీసిన ఫోటో ఇది. అఘోరి నాగసాధువుగా చలామణి అవుతున్న ఈమె ఇతని ప్రాపర్ మంచిర్యాల జిల్లాలోని నన్నేల మండలం కుషన్పల్లి విలేజ్ లో ఉండే చిన్నయ్య చిన్నక్క దంపతులకు మూడో సంతానం ఈ శ్రీనివాస్. చిన్నయ్యకు మొత్తం 4 పిల్లలు. శ్రీనివాస్ అలియాస్ అఘోరి చిన్నయ్యకు మూడో కొడుకు. ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిలా మారిపోయాడు. ఆపరేషన్ తరువాత కేదార్నాథ్ కి వెళ్లి అఘోరాల్లో కలిసిపోయాడు. చాలా కాలం శ్రీనివాస్ కేదార్నాథ్ వదిలి బయట తిరిగాడు. మరికొంతకాలం అర్ధనారేశ్వరి పేరుతో వివిధ రాష్ట్రాల్లో కనిపించాడు. రీసెంట్ గా నాగసాధువుగా పేరు మార్చుకొని తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్నాడు. హుండై i20 టాప్ అండ్ కార్ వాడుతున్నాడు. iPhone 15 Pro Max వాడుతున్నాడు. ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. ఇవన్నీ ఏంటి అని ప్రశ్నిస్తే గిఫ్ట్ అని చెప్తాడు. లోక కళ్యాణం కోసం వచ్చాను, కొన్ని రోజులుండి వెళ్ళిపోతాను. నా కార్ని ఎవరైనా ఆపితే వారిని భస్మం చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఫోన్ రీఛార్జ్ కి, కార్లో పెట్రోల్ కి డబ్బులు ఎక్కడవని అడిగితే భక్తులు గిఫ్ట్ ఇస్తారని అంటాడు. ఇవన్నీ పక్కన పెడితే 2 నెలల నుంచి అఘోరి పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది. తమ దేహం మీద కూడా తమకు మోహం లేదు అన్నట్లుగా ఉంటారు అఘోరీలు. కానీ ఈమె మాత్రం అనాథ పిల్లలకు అన్నదానం చేస్తానని వెళ్తుంది. ఒక అఘోరి నుంచి ఇలాంటి పబ్లిసిటీ అండ్ మెయింటెనెన్స్ దేశంలో బహుశా ఇదే మొదటిసారి. చేసేది మంచి పనే కావచ్చు, కానీ దానికి అఘోరి అని పేరు పెట్టుకొని చేయాల్సిన పని లేదు. బట్ విషయం ఏదైనా హిందువులు ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయ్యే సనాతన ధర్మం వాదాన్ని అడ్డు పెట్టుకొని వైరల్ అవ్వడానికి ఈ పద్ధతి కరెక్ట్ కాదని అంటున్నారు ఈ ఫోటో చూసిన వాళ్ళు. మరి ఈ అఘోరి మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.